వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ప్రధాని మంత్రి కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వివరించి ప్రెసిడెంట్ రూల్ డిమాండ్ చేస్తా వైఎస్ జగన్. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు. వైఎస్ జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యాఖ్యలు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముప్పు ప్రమాదం ఉందన్న ఎమ్మెల్సీ కుడిపూడి ప్రభాకర్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రులను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వివరించి ప్రెసిడెంట్ రూల్ డిమాండ్ చేస్తామని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా, ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తను ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకు ముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులు అనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీడి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మంగా అది కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. నెల్లూరులో బారా షాహీద్ దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో.
ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షాహిద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. గతంలో 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం కొన్ని ఇబ్బందులు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాస్తవంగా చెప్పుకోవాలి, రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది నిధులు లేకపోతే సర్పంచులు కూడా వాళ్ళ అధికారులు కూడా వాళ్ళు వినియోగించిన గ్రామ స్థాయిలో పనిచేయలేని పరిస్థితి వచ్చింది. అలాగే పేదలుగా మన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సేకరణ వచ్చాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని పొలిటికల్ పరిపాలన జరగాలి. ప్రజాప్రతినిధులు ఉండాల్సిన బాధ్యత, అధికారుల చేత పనిచేసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు కోరిన విధంగా పనిచేయడం బాధ్యత అధికారులది. దానికి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులకి నిధులు ఉంటేనే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, చాలా నిధుల కొరత కొన్ని పనులు ఇక్కడ జరగట్లేదు, జీతాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తా ఉన్నామని చెప్పడం జరిగింది. అందుకే సీఎం రైజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రకటించారు. సీఎం రైజ్ పంచాయతీ అంటే త్రీ స్టేట్ స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండలం, పంచాయతీ. ఇప్పుడు షేరింగ్ ప్యాటర్న్ 25%, 25%, 50%, ఇదివరకు 33, 25 ఉంది, 37, 25 ఉండేది. 25, 50% చేసినట్టున్నారు. పంచాయతీ 50%, మండలం 25%, జడ్పీ 25%. ఈ సీఎం రైజ్ గ్రాంట్లు లేదా రిజిస్ట్రేషన్, స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు ఇవన్నీ కూడా ఈ జనరల్ ఫండ్స్ చేత అయితే కొన్ని పనులు ఆ యొక్క గ్రామాల్లో కానీ లేదా ఆ యొక్క కొత్తపేట హెడ్ క్వార్టర్ పంచాయతీకి అయితే ఈ నిధులు వస్తాయి. మిగతా చోట రిజిస్ట్రేషన్స్ తక్కువ. అదేవిధంగా మండలానికి కూడా కొన్ని నిధులు వస్తాయి. ఇవన్నీ కూడా స్థానిక స్వపరిపాలన రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో వారు ఆలోచనలు చేస్తున్నారు. స్థానిక సంస్థలకి మంచి వెలుగులు వస్తాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ అవని లేదా జలజీవన మిషన్ అవని ఇలాంటి ఎన్నో రకాలైన కేంద్ర ప్రభుత్వ ప్రయోజన పథకాలు కూడా మనకి ఎన్నో ఉన్నాయి. వాటన్ని కూడా ట్యాగ్ ఆన్ చేయడానికి, టైఅప్ చేయడానికి అయితే 90-10% రేషియోలో అంటే ఇప్పుడు ఉంది జలజీవన మిషన్ 45%, 10%. అంటే 45% స్టేట్ షేర్, 45% సెంట్రల్ షేర్, 10% పబ్లిక్ కంట్రిబ్యూషన్. అది సాధ్యమేది కాదు. సపోజ్ ఇప్పుడు 7,500 కోట్లు జలజీవన మిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 7,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 7,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాకినాడలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు గోరువెచ్చని నీటిని తాగాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మంచినీటిని వేడి చేసి గోరువెచ్చని నీటిని త్రాగాలని కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో శాంతినగర్లో పలు ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. డ్రైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది
కొద్దిగా లో లైంగ్ ఏరియాలో ఉంటుంది. పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏం లేవు. లీడ్ అవుతున్నాయి. మా పారిశుద్ధ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెళ్తాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది. ఎక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే క్లియర్ చేస్తున్నారు. ఈరోజు కొత్తపేట మార్కెట్లో కూడా చూడటం జరిగింది. అక్కడ ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది పంపించి క్లియర్ చేయడం. ఈ 2 రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు పడుతున్న దృష్ట్యా అందరూ కూడా నీటిని నాటి వడపోసుకుని తాగాలి. అక్కడ కూడా నిలవ ఉన్నటువంటి పిండి పదార్థాలు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది. బయట నుంచి వీలైనంత వరకు ఈ 2-3 రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. కాబట్టి అందరూ కాకినాడలో అందరూ కూడా ఈ 3-4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ వర్షాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరిగించుకొని తాగటం, ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ 4 రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా అందరికీ కూడా తెలియజేస్తుంది. ఆధునిక వస్తువులతో పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ శేషగిరిరావు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. ఆధునిక వసతులతో రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 వైద్య విద్యార్థుల సహకారంతో పారా క్లినిక్ లెక్చరర్ గ్యాలరీ అభివృద్ధి పరచడం జరుగుతుందని డాక్టర్ శేషగిరిరావు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ ఎదురుగల పారా క్లినిక్ లెక్చరర్ గ్యాలరీ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకట్రావుని, 1980 బ్యాచ్ రంగరాయన్స్. నేను నిజంగా మరి ఈ ప్రాజెక్టు మా బ్యాచ్ మా క్లాస్మేట్స్ అందరూ తీసుకొని చక్కగా తయారు చేయడం జరిగింది. డాక్టర్ శాస్త్రి మా క్లాస్మేట్ మేము మొదటగా ముందు మాకు ఎవ్రీ 4 yearsకి రంగరాయన్స్ రీయూనియన్ జరుగుతూ ఉంటుంది. ప్రీవియస్గా జరిగినప్పుడు లాస్ట్ రీయూనియన్ జరిగేటప్పుడు మేము ముందు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని అందరూ ముందుకు వచ్చారు. అప్పుడు వీలవలేదు. లాస్ట్ ఈ సంవత్సరం 2024 జనవరిలో వచ్చినప్పుడు క్లాస్మేట్స్ అందరం కూర్చుని ఇక్కడ మన మదర్ ఇన్స్టిట్యూట్ రంగరాయ మెడికల్ కాలేజ్కి మనకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్టు మనకి పూర్తిగా మన పేరు ఉండిపోవాలనే ఉద్దేశం చెప్పిన అందరం ఆలోచించుకొని మన డాక్టర్ నర్సింగ్ గారు మా సీనియర్ అయిన డిఎంఈ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మన పెథాలజీ ఫార్మకాలజీ బిల్డింగ్ చాలా శిథిలావస్థలో ఉంది, అది ఆ ప్రాజెక్ట్ మీరు తీసుకుని కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు మేము ఏప్రిల్ 9వ తారీఖు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి మేము 1980 రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాం. మేము జాయిన్ అయినప్పుడు మా ఎంబీబీఎస్లో 100 మంది స్టూడెంట్లు. మేము ఇదే మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పెథాలజీలో క్లాసులు జాయిన్ అయ్యేవాళ్ళు చేసేవాళ్ళం. మేము ఉన్నప్పుడు ఈ బిల్డింగు చాలా కలకలాడుతూ ఉండేది. ఎన్నో క్లాసులు అన్నీ బాగా జరిగేవి. ఈ మధ్యన ఈ రంగరాయ మెడికల్ కాలేజీ రీయూనియన్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్ పరిస్థితి చూసేసరికి శిథిలావస్థకు వచ్చింది. బాత్రూమ్లు సరిగ్గా లేవు, టాయిలెట్ల ఫెసిలిటీస్ స్టూడెంట్లు బాగాలేవు, క్లాసులో ఫెసిలిటీస్ బాగాలేవు, స్లాబ్ కారిపోవడం ఇవన్నీ జరుగుతుంటే మా బ్యాచ్లో అందరం కలిపి ఉమ్మడిగా ఈ మన మెడికల్ చదువుకున్న కాలేజీకి ఏదో చెయ్యాలి, మన వంతు సహాయం చేయాలని చెప్పి మొత్తం మేము 1980 బ్యాచ్ వాళ్ళం సుమారు 50 లక్షల దాకా ఈ బిల్డింగ్ ఖర్చు పెట్టి ప్రభుత్వ సహాయం ఏమీ తీసుకోకుండా ప్రిన్సిపాల్ గారి యొక్క చొరవతోటి మేము దీన్ని రెనోవేషన్ చేసాం. ఇది రేపు 21వ తారీఖున ఆదివారం నాడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మా రంగరాయన్ ఆయన ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే కైకలూరు ఆయన ఇనాగరేషన్ చేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యే కొండబాబు గారు, పంత నానాజీ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, మా డిఎంఈ డాక్టర్ నరసింహం గారు, సూపరింటెండెంట్ లావణ్య కుమారి గారు, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్లు
అందరూ కూడా దీనికి వస్తున్నారు. మేము 1980 బ్యాచ్ మా బ్యాచ్ ఇక్కడ రీయూనియన్ జరుపుకుంటున్నాం. దీన్ని అందరూ జయప్రదం చేయాలని రంగరాయన్స్ అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 గేట్ల ద్వారా దిగువకు అధికారులు నీరు విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం భూపతిపాలెం రిజర్వాయర్కి పోటెత్తిన వరద నీరు. దీంతో సుమారు 20 గ్రామాల వరకు రాకపోకలు బంద్. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి శవ రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేయటం. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాద పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళందరిని కొట్టి మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు, ఆనాటి ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. బొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే, అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా శవ రాజకీయాలు మార్చుకోండి. ఇదే విధంగా మీరు శవ రాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. శవ రాజకీయాలు ఆపండి. ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి. చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి. ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి. అరాచకాల్ని, దుర్మార్గాల్ని ఖండించండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు వచ్చినాయి. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గానికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నా. మిత్రులందరికీ నమస్కారం. మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా. రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక 2 రౌడీ షీటర్లు. నిన్నటిదాకా 2 కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు 3 కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. వాటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసు పెట్టించారు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం
తెలుగుదేశం ఆయన ఏదో చంపారు. అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతాము. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేము చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి. రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. ఈరోజు ఏదైతే అతుడయ్యాడో అతనితో సహా అందరూ అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపులో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదాలు పెట్టుకొని విడిపోయి, ఒకరు మోటార్ సైకిల్ ఒకరు తగలబెట్టుకొని, ఇంతగా మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని, జలాని తల్లిని, అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలను మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీదనో, ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయ గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో ఈ విధంగా పొరుదుతలటం అనేది స్థాయికి తగ్గ పని కాదు. మేమైతే ఒకటే మనం చేస్తున్నాం, 24 గంటలు కాదండి, 24 నిమిషాల్లోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అందరు చూశారు కదా. ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం, దారుణంగా జరగడం జరిగింది. దాన్ని మేము ఖండించాం. వెంటనే ముద్దాయిని పట్టుకున్నారు. 24 గంటలలోపు మళ్ళీ ఆ ముద్దాయిని పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ఏదో ఎస్పీ మారాడు, ఈ ఎస్పీ వచ్చాడు, ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి తగ్గ మాట్లాడటం లేదనేది ఈ సందర్భంగా మనం చేస్తూ, లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100% అమలు పరుస్తాం. గతంలో జరిగినటువంటి దారుణాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం. కబ్జాలు కానివ్వండి, వీళ్ళు చేసిన దారుణాలు కానివ్వండి, ఇంకా గంజాయి బ్యాచ్లు ఎవరుండే పోలీసులు నిన్నటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి సిఐ ఎవరు? వాళ్ళే, ఆ పాలన ఉన్నోళ్లే. పోలీసులు మాకు వస్తాల్సి పలికేదేంటి? వైసీపీలో ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు కూడా ఉన్నారు. పోలీసులు ఎవరికి వత్తాసు పలకరు. పోలీసు పనిచేస్తారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయించాలా. ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వలన కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముప్పు ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ కూడిపూడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం మందిరం హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, నాతోటి జెడ్పీటీసీ సభ్యులకు, జిల్లా ఉన్నతాధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నమస్కరించుకుంటూ, ఈ సభని మనకి 7 స్థాయి సంఘాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో 4 స్థాయి 1, 2, 4, 7 స్థాయి సంఘములకు జిల్లా పరిషత్ చైర్మన్గా నేనే అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే
3వ స్థాయి సంఘానికి గౌరవ వైస్ చైర్మన్గా ముర్రా అనుభవ్ గారు, అలాగే 5వ స్థాయి సంఘానికి శ్రీమతి పొంగల్ పద్మావతి గారు, అలాగే 6వ స్థాయి సంఘ సమావేశానికి మేరు పద్మావతి గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి మనందరం కూడా కిందసారి మనందరం కూడా సార్వత్రిక ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి సమీక్ష జరుపుకోకుండా మనం ముగించుకోవడం జరిగింది. 2 సభల్ని కూడా, జనరల్ బాడీ అండ్ స్థాయి సంఘాలు 2 కూడా. ఈ రోజున మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యేలు వారు కూడా ముందుగా సభను ఉద్దేశించి వారు మాట్లాడిన తర్వాత మనం ఈ సభని సమీక్షపూర్వకంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి నేను మరీ కోరుకుంటున్నాను. ఈనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశానికి అధ్యక్షులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత మే నెలలో జరిగిన ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మన చైర్మన్ గారు కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. కూటమి అభ్యర్థి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విజయానికి అహర్నిశలా కృషి చేసిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పుట్టినరోజు వేడుకలు కామరాజుపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, సొసైటీ చైర్మన్ పిడుం సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి తుమ్మలపల్లి రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుల్లంపూడి ఆనంద్ మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు పుట్టినరోజు సందర్భంగా కామరాజుపేట నూతనంగా ఏర్పాటు చేయబోయే జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ కేక్ కటింగ్ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు గారు, అలాగే సొసైటీ చైర్మన్ పిడి సతీష్ గారు రావడం చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈవేళ మనం మాట్లాడుకోవాల్సింది ఇంపార్టెంట్ గా మన సర్పంచ్ గారి గురించి కూడా మాట్లాడవలసిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే ఏదైనా అధికారం వచ్చేకైనా, ఏదో విజయం సాధించేకైనా ఏ వ్యక్తికైనా అహంకారం, గర్వం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ఈ రోజుకి కూడా గెలిచిన గర్వం మాట పక్కనెట్టండి. చిన్న పిల్లల ఎనీ టైం కావాలంటే పంచాయతీలో ఆ వర్గం ఈ వర్గం లేకుండా ప్రతి వర్గానికి అందుబాటులో ఉంది. అలాగే ఈ రోజు అందరం జనసేన పార్టీ అందరం ఈ వెనకాల ఉన్నామంటే అది ఆయన ఒక్క మంచితనం వల్లనే సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో కూడా అడప వెంకట్రావు గారి కోసం మన జన సైనికులంతా ఏం చేయలేకైనా సిద్ధంగా మనం ఒక మాట తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకున్నాను. మన సొసైటీ చైర్మన్ గారు కొత్తపల్లి చలపరెడ్డి సుబ్బారావు గారి ఆశీస్సులతో ఎక్కడో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోయిన సతీష్ గారిని ఒక సొసైటీ 2వ వార్డు మెంబర్ గా నుంచోబెట్టి సొసైటీ 2వ వార్డు విజయం సాధించి సొసైటీ చైర్మన్ గా చలపరెడ్డి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ గా నియమించబడ్డారు. ఇప్పటికే వరుసనే 3 సార్లు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఒక
ఇది ఒక అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి వరుసగా 3 సార్లు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పీడి చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతమంది సేరాపట్నం గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ రోజు మనం ఇంత కార్యక్రమం ఘనంగా చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మరొక మారు మన సర్పంచ్ గారికి అందరూ గట్టిగా తప్పలు కొట్టాలి. ఆయన ఇంకా రానున్న రోజుల్లో మన గ్రామ అభివృద్ధికి మనం ఏది ఆశించుకున్న గ్రామ అభివృద్ధికి చేరుగా పనిచేయాలని మరొకసారి మనం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ప్రధాని మంత్రి కేంద్ర హోంమంత్రిని కలుస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వివరించి ప్రెసిడెంట్ రూల్ డిమాండ్ చేస్తా వైఎస్ జగన్. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు. వైఎస్ జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యాఖ్యలు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముప్పు ప్రమాదం ఉందన్న ఎమ్మెల్సీ కుడిపూడి ప్రభాకర్ రావు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.